హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకందరికీ తోడైండును గాక. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? క్వశ్చన్ మార్క్. ఇక్కడ యోబును స్నేహితులు ప్రశ్నిస్తున్నారు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది కదా, మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, అధైర్యపడుతున్నావు అంటే ఇక్కడ స్నేహితుల యొక్క ఆలోచన ఏంటంటే, నువ్వు ఇంత భక్తిపరుడు. అదే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. భయము భక్తి కలిగినటువంటి యోబు, ఆ భక్తి వల్ల నీకు ధైర్యం వస్తుంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని యందు భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, దర్శన కాలమందు, కీర్తనల గ్రంథం 32:6 వచనంలో మనం చూసినట్లయితే, దర్శన కాలమందు భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేయుదురు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేవారుగా ఉంటారంట భక్తి పరులందరూ. నిజమే, భక్తిగా ఉండటం వల్ల ధైర్యం పుట్టిస్తుంది. ధైర్యముగా ఉంటారు, పిరికితనము రాదు, పిరికివారుగా ఉండరు, భయపడేవారుగా ఉండరు. ధైర్యంగా ప్రతి పోరాటంలో ధైర్యంగా నిలబడే వాళ్ళుగా ఉంటారు, ప్రతి శోధనలో ధైర్యంగా నిలబడే వాళ్ళుగా ఉంటారు, జయించే వాళ్ళుగా ఉంటారు, పోరాడే వాళ్ళుగా ఉంటారు తప్ప పిరికివారుగా ఉండరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యము లేకుండా పరిస్థితులను చూసి కృంగిపోయి అధైర్యపడుతున్నావా? నీ భక్తి మీద నీకు నమ్మకం లేదా? నువ్వు నమ్మిన నీ దేవుని మీద నువ్వు భక్తి చూపించినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు. కనుక నువ్వు పిరికి వాళ్ళుగా ఉండకూడదు, నువ్వు అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. అందుకే రాజుల 2వ గ్రంథం 4:9 వచనంలో కూడా ఈ యొక్క ఎలీషా భక్తిగల దైవజనుడు అని షునేమీరాలు చెప్తుంది అనమాట. అందుకని భక్తి కలిగిన దైవజనుడుగా ఉండటం వల్ల అతనికి ఆమె పైన ఒక రూమును ఏర్పాటు చేసి ఆ దైవజనునికి సహకారిగా అంటే సేవ పరిచర్యలో సహకారిగా ఉండటము మనము చూస్తాము. భక్తిగల దైవజనుడని గ్రహించింది, భక్తిగల దైవజనుడని కనిపెట్టింది. భక్తి కలిగిన దైవజనుడుగా ఉన్నాడు అంటే అతనిలో భక్తి ఎలా కనపడింది? భక్తిని కూడా మనం సంపాదించుకోవాలంట, భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంట. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. భక్తిని నువ్వు సంపాదించుకోవాలంటే కూడా ప్రయాసపడాలి, కొంత టైం వెచ్చించాలి, కొంత నేర్చుకోవాలి, కొంత ధ్యానించాలి, కొంత ప్రయాసములో కొన్నింటిని సుఖాలను, లోకాన్ని విడిచిపెట్టుకోవాలి. భక్తి, దేవుని యందు భక్తి ఉన్నప్పుడు నువ్వు లోకం పైన మక్కువ ఉండకూడదు. ప్రేమ ఉంది అనేది ఎలా కనపరుస్తామో, వారికి నచ్చినట్టుగా ఉండటానికి, నచ్చినది ఇవ్వడానికి ఆ ప్రేమను చూపిస్తారు. ఏదైనా వాళ్ళ కోసం చేయడానికి, త్యాగం చేయడానికి సిద్ధపడతారు. భక్తిని కూడా కనపరిచేది ఉంది. భక్తిని కనపరిచేది ఏంటి అంటే, నీ యొక్క స్వభావములో దేవుడంటే ప్రేమ, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, గౌరవించటం, గణపరచటము, దేవుణ్ణి నీ ప్రవర్తన ద్వారా గణపరచడం, దేవుణ్ణి నీ ప్రవర్తన ద్వారా హెచ్చించటం, దేవుణ్ణి నీ ప్రవర్తన ద్వారా ఒక మంచి సాక్ష్యమును ఆయన కోసం సంపాదించటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ షునేమీరాలంటది ఈ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు. ఇప్పుడు దైవజనులను మీరు చూస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితులలో. మరి చాలామంది కుటుంబాలకు, పల్లెలో వాళ్ళ ఇళ్ళకేమి, పట్టణాల ఇళ్ళకేమి వస్తూ ఉంటారు, దైవజనులు వస్తూ ఉంటారు ఇళ్ళకి, కొంతమంది ఇళ్ళకు వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ దైవజనుడు భక్తిపరుడా, భక్తి లేనివాడా, మరి దేని కొరకు వస్తున్నాడు, ఎందుకు నిమిత్తం వస్తున్నాడు అనేది వివేచించుకొని గ్రహించే మనసు లేకపోతుంది. కాబట్టి ఈ రోజున భక్తి
భక్తి లేని దైవజనులు వచ్చినా వారి వల్ల వీళ్ళు మోసపోతున్నారే తప్ప వారి వల్ల దేవుని యొక్క వాక్యమును నేర్చుకోలేకపోతున్నారు. దేవుని వాక్యమును తెలుసుకోలేకపోతున్నారు కనుక మనోనేత్రాలు తెరవబడాలి. భక్తి గల దైవజనులు ఎవరు, భక్తి లేని దైవజనులు ఎవరు, ఎవరికి నువ్వు చేర్చుకుంటున్నావు, ఎవరికి నువ్వు కానుకలు విత్తుతున్నావు, ఎవరికి నువ్వు పరిచర్య చేస్తున్నావు, ఎవరికి నువ్వు అంతగా ప్రాముఖ్యతనిస్తున్నావు అనేది ఒక విశ్వాసిగా, ఒక యేసయ్య నమ్మిన బిడ్డలుగా మిమ్మల్ని మీరే వివేచించుకోవాలి. ఎటువంటి దైవజనులు అని. షూనేమీయురాలు గనురాలు ఆమె ఎలీషా విషయంలో చెప్తున్న మాట, వచ్చి చూపోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. హల్లెలూయా. భక్తి కలిగిన దైవజనులకు నీ ఇంట్లో ఆహ్వానించి వారికి భోజనాలు ఏర్పాటు చేసి, షూనేమీయురాలు అదే చేసింది. తన కొదువ తీర్చబడింది. తనకున్నటువంటి కొదవ, సంతానం లేని కొదవ అడిగి మరి తీర్చడం జరిగింది, దేవుడు ఇవ్వడం జరిగింది. భక్తి లేని వాళ్ళని భక్తి కలిగిన వాళ్ళని తెలుసుకునేటువంటిది పని ఎవరిది? మీదే, విశ్వాసులది. విశ్వాసులు చాలా జ్ఞానమును సంపాదించుకోవాలి, వివేచించుకునే మనసుతో ఉండాలి. ఏ సంఘ కాపరితో దేవుని యొక్క నడిపింపును పొందుకుంటున్నావో నీవు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, భక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలి. మీరు భక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలి. నీ సేవకుడు కూడా భక్తి కలిగిన సేవకుడై ఉండాలి. భక్తి కలిగిన నీవు ప్రార్థనా పరురాలివై ఉండాలి. భక్తి కలిగిన నీవు ఆ భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడే బిడ్డగా ఉండాలి. భక్తి కలిగిన నీ సేవకుడు కూడా ప్రార్థనా పరుడై ఉండాలి. ప్రార్థనా పరుడై ఉండి భక్తి కలిగిన దైవజనుడు అనే సాక్ష్యమును సంపాదించేవాడుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజున భక్తి లేని వాళ్ళకే ఎక్కువ ప్రియారిటీ, ప్రాముఖ్యత అవన్నీ నడుస్తూ ఉన్న కాలం ఇది. సంఘంలో మోసం జరిగే కాలం, వాక్య బోధలో మోసం జరిగే కాలం, ప్రార్థనలలో మోసం జరిగే కాలంలో ఉన్నాము. అంతే దినాల్లో ఉన్నాము. విశ్వాసిగా వివేచించుకో. వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్య ప్రకారంగా నా సంఘం ఉందా, నా సేవకుడు ఉన్నాడా, నేనున్నానని ఎప్పుడు పరీక్షించుకునే మనసుతో నింపబడాలి. ఎప్పుడు ప్రభు యొక్క పాదాల దగ్గర వెళ్ళే మనస్సుతో ఉండాలి. భక్తి నీకేం పుట్టిస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. భక్తి కలిగిన దైవజనుడు ఉండటం వల్ల కూడా నీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. భక్తి కలిగిన వాళ్ళ లక్షణాలు ఏంటి? ప్రార్థన చేస్తారు, దేవునితో సహవాసంలో ఉంటారు. పిరికితనం వాళ్ళుగా ఉండరు. ఎందుకంటే దేవుని సహవాసంలో ఉన్నారు కనుక వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎలా సహించాలనో, ఎలా ఓర్చుకోవాలో అవన్నీ దేవుడి యొక్క వాక్కు ద్వారా నేర్చుకుంటూ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. భక్తి కలిగిన వాళ్ళుగా ఉండండి. భక్తి లేని వాళ్ళుగా ఉండొద్దు. భక్తి పరులుగా ఉండి భక్తిలో నువ్వు ఒక మంచి సాక్షిగాను ఉండాలి. భక్తి పరుడు అనే సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకున్నాలి. అలాగా వాక్య ప్రకారంగా బ్రతుకుతూ నీలో నువ్వు ఆ వాక్యమును ధ్యానిస్తూ భక్తి కలిగి ధైర్యంగా ప్రతి శోధనలో నిలబడి పోరాడి దేవునికి సాక్షిగా ఉండాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. విన్న వాక్యాన్ని దీవించండి. నిజం ప్రభువా, భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. మరి భక్తిగా ఉన్నప్పుడు ధైర్యము కలిగి నిలబడాలే తప్ప పడిపోకూడదు, జారిపోకూడదు, కృంగిపోకూడదు. నీ వైపు చూస్తూ ముందుకే సాగాలి. అట్టి కృపతో ప్రతి బిడ్డను నింపమని, నీ వాక్కులతో మాట్లాడి సరిచేసి సరిదిద్ది స్థిరమైన విశ్వాసంతో నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.